నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మల్కాపూర్ పెద్ద చెరువులో నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ మన తెలంగాణ నుంచే. శ్రీకాకుళంలో నకిలీ నోట్ల కలకలం, నిందితుల్లో రాజకీయ పార్టీ నాయకుడు. నేను రైతు బిడ్డను, నేను రైతు కూలీ కొడుకును, రాజ్యసభలో ధన్కడ్ వర్సెస్ ఖర్గే. శ్రీవారి ఆలయంలో సిట్ బృందం తనిఖీలు. యుద్ధ ట్యాంకుల తయారీలో దూసుకెళ్తోంది సంగారెడ్డి జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. భూమిపైన, నీటిలోన శత్రువులను ఎదుర్కోవడానికి ఇవి ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ప్రతి ఏటా ఇక్కడి నుంచి ఆర్మీకి యుద్ధ ట్యాంకులు అందుతున్నాయి. ఈరోజు కూడా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ పెద్ద చెరువులో BMP 2K అనే 2 యుద్ధ ట్యాంకర్లను ట్రయల్ రన్ చేశారు. కంది మండలం ఎద్దు మైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ప్రతి ఏటా 120 ఈ యుద్ధ ట్యాంకర్ల వాహనాలను తయారు చేసి మల్కాపూర్ పెద్ద చెరువులో ట్రయల్ రన్ చేస్తారు. అయితే వీటిని ఆర్మీ యుద్ధాల్లో ఎక్కువగా వాడతారు. వీటి బరువు 14 టన్నులు ఉంటుంది. ఈ వాహనాలు రోడ్డుపై 65 కిలోమీటర్ల వేగంతో, నీటిలో 8 కిలోమీటర్ల వేగంతో పడవలాగా వెళ్తాయి. ఈ యుద్ధ వాహనం తయారీకి 8 నుండి 10 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని సమాచారం. నీళ్లలో 7 నుంచి 8 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లడం, అదేవిధంగా రోడ్డుపై 30 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణిస్తుందని ODF అధికారులు చెబుతున్నారు. సైనికులకు ఇప్పటి వరకు 3000 వాహనాలకు పైగా మెదక్ ODF నుంచి పంపినట్లు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం సరిహద్దు ప్రాంతంలో నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 57,25,000 రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు, ప్రింటర్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం సరిహద్దు ప్రాంతం పట్టుపురం వద్ద నకిలీ కరెన్సీ నోట్లు మార్పు చేస్తుండగా పోలీసులు పట్టుకుని ఆరా తీయడంతో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్నట్లు బయటపడింది. మెలియాపుట్టిలో టెక్కలి DSP మూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెలియాపుట్టి మండలం సంత లక్ష్మీపురం గ్రామంలో ఒక ముఠా దొంగ నోట్లు ముద్రిస్తోంది. కరజాడ గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ దాసరి రవి కూడా వీరికి సహకారాలు అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాజ్యసభ చైర్మన్ ధన్కడ్ ఖర్గే మధ్య నిన్న మాటల యుద్ధం జరిగింది. రైతు బిడ్డ చైర్మన్ కుర్చీలో ఉండడం మీకు ఇష్టం లేదు, రాజ్యాంగ హక్కును వాడుకోవడమే కాదు, ముందు దానిని గౌరవించండి అని ధన్కడ్ అన్నారు. మీరు రైతు బిడ్డ అయితే నేను లేబర్ కొడుకును, మీ పొగడ్తల కోసం మేమిక్కడికి రాలేదు, మా పార్టీని అవమానించేందుకు మీరు సహకరిస్తున్నారు అని ఖర్గే బదులివ్వగా, ఎవరి ప్రశంసలు మీకిష్టమో ప్రపంచమంతా తెలుసని ధన్కడ్ అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో CBI అధికారులతో కూడిన సిట్ బృందం తనిఖీలు చేపట్టింది. ఆలయంలోని లడ్డూ పోటు, బూందీ పోటు, నెయ్యి నిల్వ కేంద్రం, మార్కెటింగ్ గోడౌన్లో సిట్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. లడ్డూ తయారీ విధానం, నెయ్యి వినియోగం, ప్రసాదాల తయారీ, నెయ్యి సరఫరా, ఇతర అంశాలపై ఆలయ అధికారుల నుంచి వివరాలు సేకరిస్తోంది. అవసరమైన రికార్డులను సిట్ బృందం స్వాధీనం చేసుకుంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.